ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు ధ్యానిద్దాం. క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాలా అంటే అవును, ఖచ్చితంగా ముందు భాగంలో ధ్యానించుకున్నట్టు నైతిక ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, పాటించాలి. మోషే కాలంలో దేవుడు యూదులతో ఒక నిబంధన చేశాడు. అందులో వారు తన ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వారిని రక్షిస్తానని, అలాగే వారికి దేవుడుగా ఉంటానని చెప్పాడు. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని 2 రాతి పలకల మీద రాశాడు. కానీ దేవుడు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపినప్పుడు మనుషులతో క్రొత్త నిబంధన చేశాడు. నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచుతాను మరియు వాటిని వారి హృదయాలపై వ్రాస్తాను అన్నాడు. అలాగే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ఆజ్ఞలను పాటించడానికి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నైతిక ధర్మశాస్త్రంలో నుండి మనము విముక్తి పొందలేదు. అందులో దేవుడిచ్చిన ఆజ్ఞలున్నాయి. అవి బలహీనులమైన మనం పాటించలేం. కాబట్టి యేసుక్రీస్తు మనకు శక్తినివ్వడానికి వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు 19వ వచనంలో అంటున్నారు, ఆజ్ఞల్లో అల్పమైన ఆజ్ఞను మీరి పొరుగువాడికి మాత్రం నువ్వు ఈ ఆజ్ఞను పాటించాలని చెప్పేవాడు పరలోక రాజ్యంలో అల్పుడు అంటున్నాడు. ముందుగా ప్రధానమైన ఆజ్ఞ ఏంటో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-31 వచనాలు ఒకసారి చదువుదాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. ప్రధానమైన ఆజ్ఞలు దేవుని ప్రేమించడం, అలాగే రెండవది పొరుగువారిని ప్రేమించడం. ఈ ప్రధానమైన ఆజ్ఞలు మనం ఫాలో అయితే ధర్మశాస్త్రం అంతా ఫాలో అయినట్టే కదా. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటూ వాటిని బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అనబడతారట. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో చూసాం. వాటిని గైకొని బోధించువాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. శాస్త్రులు పరిసయ్యుల గురించి ముందు భాగాల్లో మనం ధ్యానించాం. వారు అత్యంత మతాసక్తులుగా కనిపించేవారు. బయటికి నీతిమంతులుగా కనిపించిన లోపల మాత్రం నీతి ఉండేది కాదు. మనుషుల ప్రశంసల కోసం ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. కానీ దేవుడు బయట రూపాన్ని చూడడు, హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు హృదయాలు దేవునికి దూరం అయిపోయి ప్రేమ, కరుణ, వినయం లేకుండా ఉంటూ బయటికి మాత్రం కపట ప్రేమ, కపట భక్తి చూపించేవారు. మేం పరిశుద్ధులం అని అనుకునేవారు. కానీ దేవుని దృష్టిలో అది అసత్యమైన నీతి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి మించినది కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని. మన స్వనీతి చేత మనము రక్షణ పొందలేము. క్రీస్తు నీతి చేతనే మనకు రక్షణ. మన కృషి వల్ల, మన అర్హత వల్ల మనం రక్షించబడలేదు. కేవలం ఆయన కృప వల్ల, ఆయన బలియాగం వల్ల మాత్రమే మనం రక్షించబడ్డాం. మనం దేవుని నుండి అలాంటి కృపను పొందాం కాబట్టి మనం దేవునికి ఇష్టమైన జీవితాల్ని జీవించాలి.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటే మనం ఆత్మ ఫలాలను ఫలిస్తాము. దేవుని ఆత్మ మనలో నివసించకపోతే దేవుని సంబంధికులం మనం కాదు, మనం నిజమైన క్రైస్తవులము కాదు. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళలేము. ఇది నాన్న మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆమెన్.